ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। గంభీరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధులతో నిర్మాణం చేసిన అదనపు షాపింగ్ కాంప్లెక్స్ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని గుత్తేదారు ఏనుగు కేశవరావు సోమవారం పంచాయతీ కార్యాలయం ఎదుట పత్తిమందు డబ్బా పట్టుకుని ధర్నా చేశారు। గంభీరావుపేట మండల కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం మరియు పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేసుకుని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా జనవరి 30న ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది। నిర్మాణం పూర్తయి సంవత్సరం గడిచినా ఇప్పటి వరకు నిర్మాణానికి సంబంధించిన 13 లక్షల బిల్లులు రావాల్సి ఉందని కాంట్రాక్టర్ ఏనుగు కేశవరావు పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు। 13 లక్షల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, లేదంటే పత్తి మందు తాగి భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని పంచాయతీ ముందు బైఠాయించారు। ఉన్నతాధికారుల ఆదేశాలకు స్థానిక ఎంపీడీఓ పట్టించుకోకుండా నాపై కక్ష కట్టి పంచాయతీ జనరల్ ఫండ్లో 10 లక్షల రూపాయలు ఉన్న బిల్లులు మంజూరు చేయడానికి నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। గ్రామ పంచాయతీ నిధులతో గ్రామ పంచాయతీ అదనపు షటర్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ 4 రూమ్లు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో టాయిలెట్ బ్లాక్ నిర్మాణం చేసినాను। అందులో నాకు 12 లక్షల రూపాయల పేమెంట్ కూడా ఇచ్చారు। ఇంకా 13,08,000 రూపాయలు నాకు ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ టాయిలెట్ బ్లాక్కి రావాల్సి ఉంది। అయినా కూడా జనవరి 30 రోజున మా సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుందని నేనేం చేశానంటే, ప్రస్తుత గంభీరావుపేట మాజీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు గారి ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారిచే ఘనంగా జిల్లాలో మొట్టమొదటిగా షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం కూడా చేయించాను దగ్గర ఉండి। నేను హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ నుంచి వచ్చి నాకు పైపులు, నా బాడీలో పైపులు స్టంట్లు ఉండగా కూడా నేను ఇక్కడ వచ్చి ప్రారంభోత్సవం ఘనంగా చేయించి ఒక గుత్తేదారుగా బాధ్యతతో చేయించి ఆఫీసుకు కార్యాలయానికి తాలూకాలు అప్పచెప్పాను। అప్పటి నుండి ఇప్పటి వరకు నిధుల కొరత వల్ల పేమెంట్ ఇవ్వలేదు। కానీ గత 5 నెలల క్రితం గంభీరావుపేట గ్రామ పంచాయతీకి ఎఫ్ఎఫ్సి నిధులు 10,54,000 రూపాయలు జమ కావడం జరిగింది। అందులో నుండి మేము డిపిఓ గారికి విన్నవించుకున్నాం వెళ్ళి, ఏమనంటే, అయ్యా మేము గంభీరావుపేట గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీ కావున దాంట్లో 4 గుత్తేదారులను పనిచేసామయ్యా, ఆ 10,50,000 రూపాయలకి వెళ్ళి మనిషికి ఒక 3 లక్షలు ఇవ్వండి, కొన్ని రోజులు బతకగలుగుతాము అని చెప్తే, అప్పుడు ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ ప్రస్తుత గంభీరావుపేట మండల ఎంపీడీఓ యనుమల రాజేందర్ గారు గంభీరావుపేట గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు గత 6 నెలల నుండి। అతనికి పోయి రిప్రజెంటేషన్ ద్వారా లెటర్ ద్వారా విన్నవించుకోవడం జరిగింది। అతడేం చేశాడు, పేమెంట్ ఇస్తానని చెప్పి 3 రోజులు నన్ను కాలయాపన చేసి 3 రోజుల తర్వాత కేశవరావు గారు నేను చూస్తాను అని చెప్పి 3 రోజుల లోపల కరీంనగర్లో ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, గంభీరావుపేటలో 2 ఉంటారు, వాళ్ళ పేమెంట్ మొత్తం ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర మనిషికి 50,000 తలా 50,000 రూపాయలు తీసుకున్నాడు। ఎందుకంటే బాబు మీకు డబ్బులు రావు, ఈ 10 లక్షల రూపాయలు మాత్రమే అట్లో ఇట్లో వచ్చినాయి, ఇళ్ళకెళ్ళి మీకు పేమెంట్ ఇవ్వాలంటే మీకు మనిషికి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గర 50,000 రూపాయలు తీసుకొని ఈ 10,54,000 రూపాయలు వాళ్ళ ముగ్గురికి ముట్ట చెప్పాడు। కానీ లంచం కింద 50,000 రూపాయలు తీసుకొని వాళ్ళకు 10,54,000 రూపాయలు పేమెంట్ ఇచ్చిండ్రు। నేను అది తెలిసిన వెంటనే 2 రోజులకు వచ్చి, సార్ నా పరిస్థితి ఏంది, నాకు 13,08,000 రూపాయలు రావాలి, నేను కార్యాలయాన్ని ఓపెన్ చేయించిన తాలబ్షేలు ఇచ్చిన అంటే, నాకు తెలియదు, నీకు ఇవ్వ, ఏం చేసుకుంటావు చేసుకో అన్న విధంగా మాట్లాడితే, నేను వెంటనే కలెక్టర్ గారికి 27/9 నాడున కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి గంభీరావుపేటలో జరిగిన అవినీతి, నాకు పేమెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన దానికోసం ఫిర్యాదు చేసినాను, వాళ్ళ దగ్గర రసీదు కూడా తీసుకున్నాను, మరియు జిల్లా పరిషత్ సిఇఓ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాను। వీళ్ళు కలెక్టర్ గారు సిఇఓ గారు ఏం చేశారంటే ఎంక్వైరీకి రాశారండి। ఎంక్వైరీ రిపోర్ట్ ఎవరికి, డిఎల్పిఓ సిరిసిల్ల గారికి డిపిఓ ఆఫీస్కి ఎంక్వైరీకి రాశారు। డిపిఓ ఆఫీస్ నుంచి ఎంక్వైరీకి వచ్చి 11 తారీఖు నాడు 11/11/2024 రోజున ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇచ్చిందండి। ఎంక్వైరీ రిపోర్ట్లో ఏముందంటే పర్టికులర్గా నా పేమెంట్లు ఉన్నాయండి, మొత్తం నా పేమెంట్లు వచ్చి కంప్లీట్గా 5 వర్కులకు సంబంధించి 13,37,000 రూపాయల పేమెంట్లు పెండింగ్లో ఉన్నాయి, అతనికి ఏది అందుబాటులో ఉంటే అది ఇవ్వండి అని చెప్పి పేమెంట్ వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్లో రాసి 11/11 నాడు రిపోర్ట్ ఇచ్చిందండి। 11/11 ఇవాళ 25/11 అండి। 14 రోజుల నుంచి నేను ఈఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి పెడితే కూడా, నువ్వు మా మీదనే కలెక్టర్ కంప్లైంట్ చేస్తావా, చూస్తాం చేస్తాం। అయితే గ్రామ పంచాయతీలో నిధులు లేవంటే ఒక విషయం, గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్లో 15 లక్షల రూపాయలు గతంలో సస్పెండ్ అయిన శిరీష ప్లస్ శ్రీహరి గారు
వాళ్ళ నుంచి రికవరీ చేసి గంభీరపేట జనరల్ ఫండ్లో 2 నెలల నుంచి మురుగుతున్నాయండి. జనరల్ ఫండ్లో డబ్బులు లేవంటే నేను అర్థం చేసుకుంటాను. నేను ఒక గుత్తేదారుగా, నేను ఒక మాజీ సర్పంచ్గా నేను అర్థం చేసుకుంటా. కానీ గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ ఖాతాలో డబ్బులు ఉండి కూడా కావాలని వాంటెళ్ళి నన్ను సతాయిస్తే వాళ్ళకి ఏమొస్తుందో నాకు తెలియదు. కానీ గంభీరపేట స్పెషల్ ఆఫీసర్, గంభీరపేట గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ప్రస్తుత ఈవో, ఈ ఈవో గారు నెల రోజుల క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చాడు. ఈవో గారిది 25% ఉంటే మన స్పెషల్ ఆఫీసర్ గారిది 75% నా మీద పగతో నాపై ఫిర్యాదు చేస్తావా? మీ లెక్క చెప్తాను. ఒక రోజు అయితే గంభీరపేట సర్పంచ్ గారితో ఆ సర్పంచ్ అంత చూస్తానని మాట్లాడడం కూడా జరిగింది. దయచేసి నాకు పేమెంట్ ఇచ్చే వరకు నేను ఇక్కడ నుంచి లేవను. నన్ను ఎవరైనా ఇబ్బందులకు గురి చేయాలని, నా పేమెంట్ ఇవ్వకుండా ఇక్కడికి నుంచి లేపాలని చూస్తే నేను ఈ విషయం తాగడానికి సిద్ధంగా ఉన్నా. నేనే కాదు, నాకు 2 గంటల లోపల న్యాయం జరగకపోతే నా కుటుంబాన్ని తీసుకొచ్చి మేము అందరం ఇక్కడ నేను తాగుతాం. ఇది ఫైనల్ సార్. నేను నా జేబులో ఛాయ్ తాగుదామంటే 5 రూపాయలు ఇవ్వండి, ప్రామిస్ చెప్తున్నా. నేను నాగర 5 రూపాయలు బిల్లా లేకున్న పరిస్థితుల్లో జిల్లా గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్లో 15 లక్షలు ములుగుతున్నా నాకు పేమెంట్ ఇవ్వకుండా నన్ను నానా ఇబ్బంది పెడుతున్నాడు ఈ స్పెషల్ ఆఫీసర్. అతనిపై యాక్షన్ తీసుకునే వరకు నేను ఇక్కడ నుంచి లేవను. యాక్షన్ తీసుకోండి, ఎంక్వైరీ చేయండి. తప్పు నాదే అతందా? నాదైతే నాకు శిక్షించండి, లేదా అతనిదైతే అతను శిక్షించండి. కానీ ఇక్కడ నుంచి న్యాయం జరిగే వరకు లేవను. నన్ను ఏమైనా లేపాలని చూస్తే మాత్రం విషయం తాగడానికి సిద్ధంగా ఉన్నానండి నేను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్హులై ఉండి కూడా డబుల్ బెడ్రూమ్లు రాని వారికి మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, సిపిఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్దాస్ గణేష్లు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్లు అందిస్తామని చెప్పి డ్రా పెట్టి మోసం చేస్తుందని, అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలతో అప్పటి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అందరికీ పట్టాలు అందించి ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తామని 44 మందికి పట్టాలు అందించినట్లు తెలిపారు. ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో ఆగిపోయింది. పట్టాలు ఇచ్చారు కానీ స్థలం ఎక్కడో చూపించలేదన్నారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిరుపేదలకు స్థలంతో పాటు 5 లక్షల ఇంటి నిర్మాణానికి ఇస్తామని ప్రకటించారని, ఆ పథకం కింద అర్హులైన 850 మందికి మొదటి ప్రాధాన్యత గుర్తించి మాకిచ్చిన పట్టాల భూమిని చూపించి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు కేటాయించాలని సిరిసిల్ల ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా ఆందోళన పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎర్రవెల్లి నాగరాజు, బెజుగం సురేష్, సబ్బాని చంద్రకాంత్, మోరా తిరుపతి, నల్లబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్నికల ముందు ఏదైతే డ్రాలో రాని వారి 850 మందికి సంబంధించి అప్పుడున్నటువంటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కలెక్టర్ ఆధ్వర్యంలో మరి పట్టాల పంపిణీ చేయడం జరిగింది. ఆ పట్టాల పంపిణీ చేసిరు కానీ మరి అప్పుడు స్థలం చూపించలేదు. ఆ స్థలం చూపించే లోపలనే మరి ఎన్నికల కూడా రావడంతో అది అక్కడ నిలిచిపోయింది. మరి మళ్ళీ కొత్త ప్రభుత్వం మారింది కాబట్టి కొత్తగా ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, గతంలో అయితే డ్రాలో రాని వారి 850 మంది ఉన్నారో వాళ్లకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇచ్చి వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించుకునేందుకు 5 లక్షలు ఇవ్వాలని, స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ తోటి ఈ రోజు నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటాలు కూడా నిర్వహించాలని నిర్ణయం చేసినాం. ఈరోజు ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రేపు ఆర్డీఓ కార్యాలయం నుంచి మున్సిపల్ వరకు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ రకంగా మొత్తం వారం 10 రోజుల దాకా మొత్తం పెద్ద ఎత్తున కార్యక్రమాలు వీళ్ళకి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ సంవత్సరం అవుతా ఉంది. మరి వాళ్ళకు కొత్త ప్రభుత్వం వచ్చి వాళ్ళ గురించి పట్టించుకునే పాపన పోతలేదు. ఏమనంటే కాలయాపన చేసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వీళ్ళకి అన్యాయం జరగకుండా ఉండాలంటే పోరాటం ఖచ్చితంగా చేయాలని, తప్పద పోరాటం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి 855 న్యాయం జరిగే వరకు మరి పోరాటం ఆగదని, మరి ఇక్కడ ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి వెములవాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు వీళ్ళందరూ వీళ్ళ కష్టాలు గుర్తించి 10 ఏళ్ల ఇల్లు లేక ఇబ్బందులకు గురైతే కిరాయి కట్టలేక తీవ్రంగా ఖర్చుల పాలవుతూ ఉన్నారు. మరి ఒక పక్క వీళ్ళు ఇల్లు రాకే వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే అక్కడ గత ప్రభుత్వం హాయంలో ఇచ్చినటువంటి ఇళ్లలో మరి అనర్హులకు కేటాయించడం వల్ల ఇళ్ళకు ఉద్యోగస్తులకు రకరకాల పెద్ద పెద్ద బిల్డింగ్లకు కేటాయించడం వల్ల ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండలేక ఒక్కొక్కరు 3 లక్షలకు 4 లక్షలు 5 లక్షలకు ఇల్లు అమ్ముకునే పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. మరి ఇట్లా లేని వాళ్ళు లేక దిగుతున్నారు, ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు అమ్ముకొని మళ్ళీ వాళ్ళు దర్జాగా ఎంజాయ్ చేసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం, గత ప్రభుత్వం ఇచ్చినట్టు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఒకసారి మళ్ళీ రీసర్వే చేసి అట్లా అనర్హులు ఉంటే తొలగించి రాని వాళ్ళకు న్యాయం చేయాలని సందర్భంగా సిపిఎం పార్టీగా కోరడం జరుగుతుంది. రేపడుతుంది జరిగే కార్యక్రమంలో మొత్తం డ్రాలో రాని వాళ్ళందరూ పెద్ద ఎత్తున పాల్గొని మన పోరాటాన్ని కొనసాగించాలని తెలియజేస్తా ఉన్నాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి అందరికి దగ్గర అరువులుగా గుర్తించి కూడా కనీసం మరి వీళ్ళకి రాలేకపోయినాయి. 860 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన ఆ స్థలం చూపించకపోవడంతో మళ్ళీ ఎన్నికల్లో ఓటు రావడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా మరి నిరుపేదలకు ఇళ్లకు సంబంధించి ఇంద్రం ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ గత ప్రభుత్వం గుర్తించిన అర్హులైన వీళ్ళందరికీ మొదటి ప్రాధాన్యతగా ఇంద్రం ఇల్లు కేటాయించిన తర్వాతే మిగతావి చూడాలని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే దశల వారీగా ఆందోళన పోటాలకు ఈ రోజు నుంచే శ్రీకారం చుడుతున్నామని హెచ్చరిస్తున్నాం. కొంతమంది డైరెక్టర్లు సంఘాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు వ్యక్తిగతంగా నన్ను సొసైటీ డబ్బులు అడిగితే ఇవ్వనందుకే నాపై అవిశ్వాస తీర్మానం పెట్టి ఇబ్బందులకు గురి చేయాలని చూశారని ముస్తాబాద్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ముస్తాబాద్ సింగిల్ విండోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్లు మట్టా వెంకటరమణారెడ్డి, ఏళ్ల గిరిధర్రెడ్డి, కొండలరెడ్డిలతో కలిసి మాట్లాడారు. ముస్తాబాద్ సింగిల్ విండోలో రైతులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లాలోనే ఉత్తమ సంఘంగా ముస్తాబాద్ సింగిల్ విండో పేరుగాంచిందని పేర్కొన్నారు. కొంతమంది డైరెక్టర్లు సంఘాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకు చూస్తున్నారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ సైతం ముస్తాబాద్ సింగిల్ విండో ఆడిట్ రిపోర్టును పరిశీలించి అభినందించారని పేర్కొన్నారు. ఎక్కడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. ప్రతి డైరెక్టర్ కు సముచిత గౌరవం ఇచ్చి వారికి సమాచారం అందించడం జరిగిందని స్పష్టం చేశారు. వారి తీర్మానం మేరకు పథకాలు తీసుకుని పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఒక నిరుద్యోగ పేద యువకుడికి సొసైటీలో ఉపాధి కల్పించేందుకు అందరి అనుమతిని తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. దీన్ని కూడా కొంతమంది వక్రీకరించారని చెప్పారు. రాజకీయంగా వ్యక్తిగతంగా దెబ్బతీయడం కోసమే నాపై కావాలనే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టించి అప్రతిష్ట పాలు చేయాలని డైరెక్టర్లు చూశారని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాలని గ్రహించి మాకు మద్దతుగా అండగా నిలిచారని పేర్కొన్నారు. డైరెక్టర్లు వారి వ్యక్తిగత విషయాలను కూడా గౌరవించి సాయం అందించాము. అది మర్చిపోయి మాపై ఆరోపణలు చేయడం బాధేస్తోందన్నారు. అంతేకాకుండా లేనిపోని అబద్ధాలు కల్పించి మీడియాతో మాట్లాడి మండలంలో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసి డైరెక్టర్ల విఘ్నతకే వదిలేస్తున్నానని తెలిపారు. సొసైటీలో అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా బాధ్యత వహిస్తానని రాజేందర్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ముస్తాబాద్ సింగిడోలో రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాలోని ఉత్తమమైన సంఘంగా ముస్తాబాద్ సింగిడో పేరుగాంచింది. కొంతమంది సంఘాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకు మా డైరెక్టర్లు తప్పుదోవ పట్టించారు. సింగిల్ విండో ప్రతి లావాదేవీ పారదర్శకంగా చేయడం జరిగింది. ఈ పని అయినా ఆన్లైన్ ద్వారానే అనుమతి తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ అయినా నమోదు చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో కూడా నిబంధనల ప్రకారం ఖర్చు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా ముస్తాబాద్ సింగిలో ఆడిట్ రిపోర్ట్ను పరిశీలించి బాగుందని ప్రశ్నించడం జరిగింది. ప్రతి లావాదేవీని ఆడిట్ ద్వారా 6 నెలలకు ఏడాదికి ఒకసారి రిపోర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. ప్రతిసారి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడలేదు. ప్రతి డైరెక్టర్కు సముచిత గౌరవం ఇచ్చి వారి సమాచారం అందించడం జరిగింది. వారి తీర్మానం మేరకు సంఘం తీసుకున్న పనులు చేపట్టడం జరిగింది. డైరెక్టర్లు వారి కష్టసుఖాల్లో కూడా ఒక చైర్మన్గా పాల్పంచుకోవడం జరిగింది. ఒక నిరుద్యోగ పేద యువతికి సొసైటీలో ఉపాధి కల్పించేందుకు అందరి అనుమతిని తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా కొంతమంది డైరెక్టర్లు వక్రీకరించారు. ముస్తాబాద్ మండలం పేరున్న నాయకుడిగా ఒకరికి సాయం చేసే కుటుంబంగా ఉన్న నాపై కావాలని అవిశ్వాసం తీర్మానం పెట్టించినారు. అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించినారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని గ్రహించి మాకు మద్దతుగా అండగా నిలిచారు. గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎవరికి ఎలాంటి సహాయం చేయడమే జరిగింది కానీ నష్టం పనిచేయలేదు. డైరెక్టర్ వారి వ్యక్తిగత విషయాలను కూడా గౌరవించి సాయం చేయడం జరిగింది. అది మర్చిపోయి నాపై ఆరోపణలు చేయడం జరిగింది. రైతులకు ఉపయోగపడే విధంగా మద్దికుంట రోడ్లో అత్యంత విలువైన స్థలాన్ని కొనుగోలు చేసి మంచి ప్రాపర్టీగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది.
కానీ మా డైరెక్టర్ ఆడిట్ రిపోర్ట్ చూపించలేదని అభియోగం చేయడం జరిగింది. ఆడిట్ కూడా దాని ప్రకారం నిబంధనల ప్రకారమే చేయడం జరిగింది. ఆడిట్ రిపోర్ట్ ఒకటి బుక్ వస్తుంది, వాళ్ళు చూసుకోవడం ప్రతిసారి చూసుకొని సంతకాలు చేయడం జరిగింది. రెండవది క్రాప్ లోన్స్ కానీ నాకు సహకరించిన వారికే ఇవ్వడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ రైతునన్నా నేను రిజెక్ట్ అయ్యి చూపించమని చెప్పండి, నేను దానికి బాధ్యత వహిస్తా. కానీ అటువంటి జరగలేదు. ఇవన్నీ నా మీద అభియోగాలు మోపడం తప్పు. ప్యాడీ ఎక్స్పెన్సెస్లో కూడా ఇంతకుముందు మీకు చూపించడం ఈ బుక్లో ఖరీఫ్ కానీ రబీకి కానీ సెంటర్ వైజ్ లావాదేవీ మన ఖర్చులు రాయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు ఆమోదం చేసి తీర్మానించి సంతకాలు చేయడం జరిగింది. కానీ నాపై ఇవి ఏమి చూపించలేదని చెప్పడం అభియోగం చేయడం బాధాకరంగా అనిపిస్తుంది. పిటి లోన్స్ మనం ఇచ్చినప్పుడు ఏదైనా వ్యక్తికి పిటి లోన్ ఇచ్చినప్పుడు వసూలు చేసే బాధ్యత మనపై ఉన్నది కాబట్టి మేము తీసుకున్న వాళ్ళు పిటి క్యాష్ ఇవ్వాలి కానీ ఇవ్వకుండా అడ్డుపడ్డ డైరెక్టర్ కొంత నేను స్వీకరించడం జరిగింది. దానికి బాధపడి ఒకరు లోన్ తీసుకున్న వారు తప్ప కట్టవలసిందే, కానీ వీళ్ళు కొంచెం అడ్డుపడ్డారు. దానికి నేను ఒప్పుకోకపోతే నా పైన ఈ విధంగా చేశారు. ఇంకోటి సొసైటీకి ల్యాండ్ పర్చేజ్ కానీ పర్మిషన్ కానీ దేనికైనా వాళ్ళు తీర్మానం చేసి అధ్యక్షుల గారికి పూర్తి అధికారం మేము ఇస్తున్నామని చెప్పడం వల్లనే నేను ల్యాండ్ కొనడం కానీ గ్రామ పంచాయతీ ఫీజు కానీ డీడీ ద్వారానే పేమెంట్ చేయడం జరిగింది, కానీ క్యాష్ ద్వారా కాదు. వాళ్ళు ఇవన్నీ తప్పుదో పట్టిస్తున్నారు. ఇది చాలా అబద్ధం. గోడౌన్ తీర్మానం చేసింది వాళ్ళు, ఫీజు కట్టమనేది చెప్పింది వాళ్ళు, వాళ్ళ ప్రకారం చేసిన. కానీ సొసైటీ నుంచి ముంచుదామని చేసి ఒక డైరెక్టరు, 10 వివాహంతో ఒక డైరెక్టరు, ఇంకో వ్యక్తి ఇంకో పర్సనల్ వాడకానికి డబ్బులు అడిగితే ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ నాకు చెప్పాము. నాపై ఇవన్నీ చేశారు. ప్రతిసారి 26 జనవరి 15 నా సొంత డబ్బులతోనే అన్ని పార్టీలకు సంబంధించిన ముస్తాబాద్ ప్రముఖులకు కానీ మా డైరెక్టర్ కానీ నా సొంత ఇంట్లో నా సొంత డబ్బులతో, ఇప్పుడుగా చైర్మన్ ఇప్పుడు కాదు లేనప్పుడు కూడా నా సొంత డబ్బులతో టిఫిన్ పెడితే కూడా ఇది ఓరలేక సహించలేక నన్ను ఇబ్బందులు పాలు చేద్దామని ఇవన్నీ నా సొసైటీ డబ్బులు వాడాని చెప్పడం చాలా దుర్మార్గం. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మరియు సొసైటీలో డబ్బులు జమ అయి ఉన్నాయి కానీ మాకు ఇవ్వండి, పర్సనల్గా ఇవ్వాలని ఒత్తిడి చేయడం జరిగింది. దానికి నేను వ్యతిరేకించడం వల్ల నాపై అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఏదైనా ఆరోపణ చేసినప్పుడు నిజాయితీగా వాళ్ళు నా అవినీతి నిరూపించాలంటే ఏ ఒక్క అవినీతి నిరూపించినా ఏ శిక్షగా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. నా కుటుంబం కానీ కానీ ఎక్కడైనా ఒక మచ్చలేని నాయకుడిగా నేను ఈ రెండోసారి సింగిల్ చైర్మన్ ఉన్నా. నాకు ఇప్పుడు అభియోగాలు లేవు. నేను వైట్ పేపర్ లాగా ఉన్నవాడిని నన్ను బదనాలు చేయడానికి ఇటువంటి డైరెక్టర్లు డబ్బులకు అడిగిన డబ్బులు నేను ఇవ్వకపోవడం వల్ల నా మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. భగవంతుని దయ వలన, ప్రజల దయ వలన, మా కాంగ్రెస్ పార్టీ దయ వలన ఈరోజు నేను నా మెజార్టీని నిరూపించుకొని యథావిధంగా చైర్మన్ పదవిని నడిచడానికి జరగడం జరిగింది. ఇప్పటికే నేను పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా, ప్రెస్ వాళ్ళ ముంగట నా పైన అభియోగం నిరూపించినట్టయితే ఏ శిక్షగా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. చివరి సోమవారం కావడంతో భక్తులు వేకుజాము నుంచే తలంటు స్నానాలు చేసి దేవాలయాలకు చేరుకొని దీపోత్సవం నిర్వహించారు. అనంతరం ఆ శివుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నేటి సాయంత్రం కూడా భక్తులు భారీగా పట్టణంలోని శివనగర్ శివాలయంలో మరియు శ్రీ విశ్వరాతుల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపోత్సవం చేపట్టారు.
మందు ఉన్నప్పుడు గుట్టిలు పెట్టద్దు టేబుల్ పెట్టుకోవాలి రోజు చెప్తా మళ్ళీ లైన్ వచ్చింది అప్పుడు అభిషేకానికి దీపం కూడా వస్తుంది కదా. బాగా పెట్టా చెప్పండి చెప్పండి హర హర శంకర శంకర హర హర శంకర శంభో శంకర హర హర శంకర శంభో శంకర శంభో శంకర హర హర నమః శివాయ హర ఓం సదా శివా హర ఓం సదా శివా కైలాసవాస సదా శివా వైకుంఠవాస నారాయణ వైకుంఠవాస నారాయణ పార్వతీనాథ సదా శివా లక్ష్మీనాథ నారాయణ హరి ఓం నారాయణ నందివాహన సదా శివా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లోని హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయంలో స్వామివారి ఉత్తర నక్షత్రం సందర్భంగా శ్రీ శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. నేటి ఉదయం నుంచి ఉత్తర నక్షత్రం సందర్భంగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో సుప్రభాత సేవ గణపతి సుబ్రహ్మణ్యం మరియు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గంధాభిషేకం, భస్మాభిషేకం, పుష్పాభిషేకం నివేదన చేపట్టారు. హృదయం పూజయామి మణికంఠాయ నమః కంఠం పూజయామి విష్ణుపుత్రాయ నమః స్కందౌ పూజయామి వరదాస్థాయ నమః హస్తాన్ పూజయామి. షణ్ణోऽధ్యుపతయే షణ్జదుష్పదే ఓం శాంతి శాంతి శాంతి.
ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పేద మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 90% పైన పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈబీసీ ప్రజలు ఉన్నారన్నారు. దాదాపు 1 కోటి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఈ 5 సమస్యలను పరిష్కరించడం కోసం డిమాండ్ చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ ధర్నా చేయడం జరిగిందన్నారు. ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని, ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు ఎడపల్లి బాబు మహారాజ్, ఉల్లెందుల అరుణ్ మహారాజ్, కేసుగాని పరమేశ్వరి మహారాణి, బడే అమర్ మహారాజ్, భీం ప్రకాష్ మహారాజ్, భీం కీర్తన మహారాణి, కవంపేలి గోవర్ధన్ మహారాజ్, కుర్మా సురేష్ మహారాజ్, కడుకుల మధు మహారాజ్, కుంటాల ప్రవీణ్ మహారాజ్, కుంటాల పోచాయి మహారాజ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ధర్నా ముఖ్య ఉద్దేశం బీసీ, ఎస్సీ, ఎస్టీలందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, నీళ్లతో కూడిన ఎకరం భూమి అందించాలని ధర్మ సమాజ్ పార్టీ 5 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలో కలెక్టర్ గారికి 18వ తారీఖు నాడు అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. అందుకు 10 రోజులు వెయిట్ చేసినాం. 10 రోజుల తర్వాత అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో. ఇక ముందు కాంగ్రెస్ తీసుకొచ్చిన 6 గ్యారెంటీల కంటే ప్రజలకు ప్రాథమిక హక్కులు ఏవైనా ఉన్నాయంటే అది ఇల్లు, ఉపాధి, విద్య, వైద్యం, భూమి. ఈ 5 గ్యారెంటీలను అమలు పరిస్తే ఈ ఉచిత పథకాలు అనేది ప్రజలకు ఎవరికి కూడా అవసరం లేకుండా ఉంటుంది. అందుకోసమే ధర్మ సమాజ్ పార్టీ గత 10 రోజుల నుంచి అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సో ఇక మీదట ఈ 5 గ్యారెంటీలను అమలుపరిచి ఆ 6 గ్యారెంటీలను బొంద పెడితే బాగుంటుందని ధర్మ సమాజ్ పార్టీ భావిస్తుంది. డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక మీద కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ స్పందించకపోతే రాబోయే రోజులలో పెద్ద ఎత్తున పోరాటాలు ధర్మ సమాజ్ పార్టీ నిర్వహిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్, జై కాన్సీరామ్. జై భీమ్, జై భారత రాజ్యాంగం. నవంబర్ 18, 2024 రోజున రాష్ట్ర ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు అలాగే ఈసీఎస్ఎస్టీ రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి పేద ప్రజలైన బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు రాజ్యాంగబద్ధంగా కల్పించాలని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా 10 రోజులు అయినప్పటికీ స్పందించని కారణంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధర్నా చేపట్టడం జరిగింది. మరి పేద ప్రజల అయినటువంటి బీసీ, ఎస్టీలందరికీ నాణ్యమైనటువంటి విద్య కావాలి, అలాగే వైద్యం కావాలి. ప్రతి విలేజ్లో నాణ్యమైనటువంటి హాస్పిటల్ కట్టించి పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రభుత్వం ముందు మేము మా డిమాండ్ ఉంచుతున్నాము. అలాగే ఉపాధి అర్హులైనందరికీ ఉపాధి కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందు డిమాండ్ చేస్తున్నాం. అలాగే భూమి సాగునీటితో సహా పేద ప్రజలందరికీ ఎకరం భూమి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము డిమాండ్ చేస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ తరఫున. అలాగే ఉపాధి అండ్ భూమి, ఇల్లు కూడా 4 గదులతోని ఇల్లు కూడా కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మాకు పేద ప్రజలందరికీ ఈ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఉచిత పథకాలు దాంట్లో ఒరిగేది ఏమీ లేదు. పేద ప్రజలను అచైతన్యానికి గురియడమే తప్ప అది చైతన్య దిశగా మార్చేసేది కాదు. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ సూచించేది ఏదైతే విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఉన్నాయో అవి మాత్రమే పేద ప్రజలందరినీ చైతన్యం చేసే దిశగా ధర్మ సమాజ్ పార్టీ సూచిస్తుందని చెప్పి దానిలోనే పేద ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్తారని చెప్పి మేము ప్రధానంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ సమస్యలకి పరిష్కరించాలనుకుంటే ఇంకా ముందు కూడా దీన్ని బలోపేతం చేస్తాము. అలాగే మండల స్థాయిలో కూడా మేము దీన్ని తీవ్రతరం చేసి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ అందరికీ జై భీమ్, జై భారత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.